షార్ట్ ఫిలిమ్స్ ఇప్పుడంటే ఓటీటీలలో సిరీస్లు వచ్చాయి, బింజ్ వాచ్ చేస్తున్నాం. కానీ ఒకప్పుడు సినిమా థియేటర్స్కి వెళ్ళకుండా షార్ట్గా క్విక్గా ఎంటర్టైన్ కావాలనుకుంటే షార్ట్ ఫిలిమ్సే. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు గుర్తు పెట్టుకోలేనన్ని షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయి, లెక్కలేనన్ని జానర్స్ ఉంటాయి. షార్ట్ ఫిలిమ్స్కి ఒకప్పుడున్న వాల్యూ క్రేజ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు జనరేషన్స్కి షార్ట్ ఫిలిమ్స్ అంటే ఐడియా ఉందో లేదో కూడా డౌటే. ఉంటే ఓకే, లేకపోతే హియర్ ఆర్ అవర్ సజెషన్స్ ఫర్ యూ. ఫస్ట్, జీరో, a షార్ట్ ఫిలిం బై మిహిర్ మహిదర్. 2016లో రిలీజ్ అయిన ఈ షార్ట్ ఫిలిం స్టోరీ బ్రతకడానికి ఛాయ్ అమ్ముకునే ఒక చిన్న కుర్రాడి లైఫ్లో ఒక రోజు మీద బేస్ అయి ఉంటుంది. డైరెక్టర్ ఆ పిల్లగాడి సఫరింగ్ని, స్ట్రగుల్ని చాలా బాగా చూపించాడు. పొద్దున్నే లేచి టీ స్టాల్ ఓపెన్ చేసి ఒక్కరన్నా ఛాయ్ కొనకపోతారా అని వెయిట్ చేస్తూ ఎవ్వరు కొనక ఆ డిసప్పాయింట్మెంట్లో కూర్చున్న కుర్రాడి లైఫ్ స్టోరీయే ఇది. సెకండ్, మన అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ హీరో సుహాస్ యాక్ట్ చేసింది అతిథి. నేను అప్పట్లో చూసిన చాలా షార్ట్ ఫిల్మ్స్లో హార్ట్ టచింగ్గా అనిపించిన నా ఫేవరెట్ షార్ట్ ఫిలిం ఇదే. యూనిక్ కాన్సెప్ట్, ఫ్రెష్ స్టోరీ లైన్, చాలా ఎమోషనల్గా ఉంటుంది. అమ్మ సెంటిమెంట్తో వచ్చిన బెస్ట్ షార్ట్ ఫిలిం అని చెప్పొచ్చు. ఆ టైంలో ఈవెన్ నాని కూడా చూసి ఏడిపించేశారు కదరా అని ట్వీట్ చేశాడు. థర్డ్, అది లెక్క బై ఎల్బీ శ్రీరామ్. ఎల్బీ శ్రీరామ్ గారి కామెడీకి మనం అందరం ఫ్యాన్స్ అయ్యే ఉంటాం. కానీ ఈ షార్ట్ ఫిలిం చూస్తే ఆయన డైరెక్షన్కి, రైటింగ్కి కూడా ఫ్యాన్స్ అవుతాం. చిన్నప్పుడు స్టోరీ బుక్స్లో లాగా చిన్నగా ఉన్న నీతి పెద్దగా ఉంటుంది. ఒక మ్యాథ్స్ టీచర్ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తే ఏం జరిగిందనేది స్టోరీ. ఫోర్త్, మధురం బై ఫణీంద్ర. అదే మన క్రౌడ్ ఫండింగ్ మూవీ మను డైరెక్టర్. ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ, ఇట్స్ ఎ స్టోరీ అబౌట్ లవ్. 7 స్టేజెస్ని ఎంత అద్భుతంగా, ఎంత బ్యూటిఫుల్గా ఎవరు చూపించుండరు. డైలాగ్స్ కూడా బాగుంటాయి. లవ్ మీద చాలా షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి, కానీ మధురం స్టాండర్డ్ కావడానికి రీజన్ లవ్ స్టోరీ మాత్రమే చూపించారు. లవ్ గురించి స్టోరీస్ చూపిస్తారు. నేను చెప్తుంటే అర్థం కాదులే, షార్ట్ ఫిలిం చూడండి, క్లియర్గా అర్థమవుద్ది అన్నట్టు మన గామి ఫ్యాన్ చాందిని హీరోయిన్ ఈ షార్ట్ ఫిలింలో. ఫిఫ్త్, ఫణీంద్రనే డైరెక్ట్ చేసిన బ్యాక్ స్పేస్. గ్రౌండ్ హాగ్ డే, 2 డిస్టింక్ట్ స్ట్రేంజర్స్, మానాడు లాంటి టైమ్ లూప్ మూవీ అనుకోవచ్చు. ఈ షార్ట్ ఫిలిం స్పెషాలిటీ ఏంటంటే iPhone 4S షూట్ చేశారంట, అందులోనే ఎడిట్ కూడా చేశారు. ఆర్జీ గారు కూడా చూసి అప్రిషియేట్ చేశారంట ఈ షార్ట్ ఫిలింని. ఇలాంటిదే ఇంకో షార్ట్ ఫిలిం కూడా ఉంది, స్టాల్డ్ బై ఒమిలెటో, అది కూడా చెక్అవుట్ చేయండి. మన హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసిన యునీక్ షార్ట్ ఫిలిం డైలాగ్ ఇన్ ద డార్క్. ఎప్పుడైనా నిద్ర రాకుండా కళ్ళు మూసుకొని అలా ఉందాం అనుకునే టైంలో చూడండి. కళ్ళు మూసుకొని చూడమంటున్నాడేంటి అని అనుకుంటున్నారా? చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ చూడాలనుకుంటే కామెంట్, సబ్స్క్రైబ్ టు మిలియన్ మినిట్స్. హ్యాపీ వాచింగ్.